కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారిపై వాహనదారులకు రైల్వే గేటుతో ఇక్కట్లు తప్పట్లేదు. రోజుకు దాదాపుగా 20 సార్లు రైల్వే గేటు పడడంతో వాహనదారులు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక చొరవతో రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైల్వే వంతెన నిర్మాణ పనులు మొదలు కాని పరిస్థితి. ఇక ఇదే సమస్యపై సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ రైల్వే గేటు వద్ద నుండి మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారిపై ధరలకు ఇక్కట్లు తప్పట్లేదు. ఇక్కడ ఉన్న రైల్వే గేటు పడడంతో గంటల సేపు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంబులెన్స్ లాంటి వాటి అంబులెన్స్ కూడా ఇప్పుడు ఈ వాహనంలో పరిస్థితి అయితే ఉంది. దీనిపై బడ్జెట్ పై గతంలో కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేయించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన పనులు మొదలవట్లేదు. మనతో పాటు కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు దీనికి నిధులు అయితే ఆర్ఓబికి సంబంధించిన నిధులు అయితే శాంక్షన్ చేయించారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు మాత్రం జరగట్లేదు కదా, అంటే దీనిపై మీరేమంటారు? ఈ తీలవటపల్లి ఆర్ఓబికి సంబంధించి మన కేంద్రం నుంచి వెళ్ళి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు 154 కోట్ల నిధులు విడుదల చేయించడం జరిగింది. విడుదల చేయించి 6 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి పని ప్రారంభించడం లేదు. ఇది గతంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇస్తా అన్నది, కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇయ్యక వెనకకపోతే మళ్ళా ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు నిధులు తీసుకురావడం జరిగింది. అయినను రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు స్పందన లేదు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకు కనీసం 20 నుంచి 25 సార్లు గేటు పడడం జరుగుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇది మంచిర్యాల నుంచి ఒక 7-8 కాన్స్టిట్యున్సీ నుంచి ఇది హాస్పిటల్ ఏరియా, అందరూ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అంబులెన్స్లు ఆగిపోతున్నాయి. వచ్చిన పేషెంట్లు, ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్లు ఇక్కడనే చనిపోవడం జరుగుతుంది. ఒక 20 నిమిషాలు గేటు పడితే ఇక్కడ మాకు తెలిసిన సంఘటనలో ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక 30-40 మంది మాకు తెలిసిన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒక 10 నిమిషాలు అయితే ముందొస్తే డాక్టర్ బతికేటోళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ పోయేటోళ్ళందరికీ ఇది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులను, ప్రజలను ఇబ్బందులను గుర్తించైనా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఇక్కడ మీరు పని స్టార్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈరోజు కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక నుంచి మేము ప్రజలలో ఈ కేంద్రం నుంచి నిధులు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి పరిస్థితి తీసుకొస్తాం. ఖచ్చితంగా మేము ఎంబడి పడతాం. ఇక్కడ మనకు రైల్వే ప్రయాణం అనేది ఎంతో ఇంపార్టెంట్. ప్రజలు ఇబ్బందులైనా గురికి కాకుండా, ఇబ్బందులకు గురి చేయకుండా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆర్ఓబి నిధులు మంజూరు చేయడంలో సఫలమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకు రాకపోవడం వల్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరగట్లేదని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.